ప్రియులరా, మనం గడిచిన కాలంలో మరి రక్షణ సువార్త అనేటటువంటి ఈ సంపూర్ణ సువార్తలో భాగంగా దేవుని రాజ్యంలో మరొక కీలకమైనటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మి కొరకు అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన వ్యక్తి మరియు శక్తిని దైవ దైవతృత్వంలో ఒక వ్యక్తిని ఆయన గురించి నేర్చుకుంటూ వచ్చాం. అట్లాగే ఆయన సృష్టి నిర్మాణంలోను మానవులమైన మన నిర్మాణంలోనూ ఉన్నారు అని ఆయనకు ఉన్నటువంటి అనేకమైన పేర్లను గురించి కూడా నేర్చుకుంటూ వచ్చాం. అలాగే ప్రత్యక్ష గుడారపు నిర్మాణంలోను ఆ తదుపరి న్యాయాధిపతుల యుద్ధ విజయాల్లోను అలాగే రాజైనటువంటి దావీదు గారి యొక్క తలాంతుల విషయంలో దావీదు గారికి మీదికి బలముగా పరిశుద్ధాత్ముడు వచ్చినటువంటి విషయం, అలా వచ్చిన తర్వాత ఆయన ఎట్టి రీతిగా దేవుని యొక్క చిత్తానుసారముగా తన తరము వారికి సేవ చేసిన విధానం, స్ఫూర్తి నింపిన విధానం, ఇవన్నీ మనం చూసాం. ప్రాముఖ్యంగా మరి తలాంతులు చక్కగా సద్వినియోగపరచబడేటువంటి పరిస్థితి, కృపావరములన్నీ కూడా పరిశుద్ధాత్ముని వలన వచ్చినటువంటి పరిస్థితిని మనం ధ్యానం చేయటం జరిగింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి పుట్టుక విషయంలో కూడా మరి అనేకులను దేవుని వైపు తిప్పగలిగినటువంటి ఒక బలమైన సాధనంగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు ఉంటారని, వాళ్ళు తల ఇచ్చే స్థితిలోనైనా ఉంటారు తప్ప తలవంపులు తీసుకురారని, మండుచూ ప్రకాశించుచున్న దీపముగా ఉంటారని, గొప్పవాళ్ళుగా వెలుగొంతారని మనం నేర్చుకోవటం జరిగింది. మరి అటువంటి ఆయనను మనలోనికి మరి ఆహ్వానించాల్సినటువంటి అక్కరుంది. ఎవరి విలువైనా మనం తెలుసుకుంటేనే వాళ్ళు మనతో ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకి మీలోనే పెద్ద పెద్దోళ్ళు గొప్ప గొప్పోళ్ళు వద్దు, పరిశుద్ధాత్మని కొరకు ఇంతగా ఎందుకు నేర్చుకోవాల్సిన అక్కర ఉంది అనేటువంటి ఒక శూన్యత, మీకు ఒక ప్రశ్న ఉద్భవించవచ్చు. మీరే ఒక 10 రోజులు ఒకరి దగ్గర సహవాసం చేయాలి అనుకోండి, ఏ క్వాలిటీ అయినా ఆ వ్యక్తిలో చూస్తారా? లేకపోతే ఏ క్వాలిటీ ఉన్నా లేకున్నా మీరు వెళ్ళిపోతారా? ఒకవేళ చూస్తే ఏ క్వాలిటీ చూసి వెళ్తారు వాళ్ళ దగ్గర సహవాసానికి? నా ప్రశ్న అర్థమైందండి? మీలో ఒకరు ఎవరైనా కావచ్చు, ఒక 10 రోజులు ఒక వ్యక్తితో సహవాసం చేయాలి, మొత్తం వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే తిరగాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే ఉండాలి, సహవాసం ఉండాలి, వాళ్ళతోనే తినాలి. ఇలా మొత్తానికి ఒక కంటిన్యూస్ ఫ్రెండ్షిప్ ఒక 10 days చేయాలనుకుందాం. 10 రోజులే, మళ్ళీ ఎక్కువ కూడా కాదు. అతనిలో ఏ క్వాలిటీ ఉంటే వెళ్తాం, ఆవిడలో ఏ క్వాలిటీ ఉంటే ఆ 10 రోజులు సహవాసానికి మనం ఇష్టపడతాం? చెప్పండి. అందరు లైన్లో ఉన్నారండి? వందనాలమ్మా, చెప్తల్లి. ఫస్ట్ అయితే మనకు నచ్చిన క్వాలిటీస్ ఉంటే ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటామన్నా. అలా కాకుండా అయితే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాదు అనుకుంటే, వాళ్ళలో ఏదో ఒక గొప్ప క్వాలిటీ పలానా వాళ్ళ ద్వారా తెలిసినప్పుడు మనం వాళ్ళతో సహవాసం చేయాలి, వాళ్ళని మనకి ఫ్రెండ్షిప్ గా చేసుకోవాలని అనుకుంటాం. ఓకే, రైట్. ఇంకా సహోదరమని చెప్పినది కాకుండా వేరేటి ఏమైనా ఉంది చెప్పండి.
ఈ ముందుగా క్వాలిటీని బట్టే తెలుసుకుంటామన్నా. అంటే చెప్పమ్మా. ఆల్రెడీ అతనితో ఫ్రెండ్‌షిప్ చేసిన వాళ్ళుంటారు గదా! లేదా అతని గురించి తెలిసిన వాళ్ళ గురించి ముందుగా కొంచెం తెలుసుకొని అతనితో ఫ్రెండ్‌షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. రైట్. ఇంకా? ఉన్నానన్నా? వందనక్క చెప్పండి. మనము వాళ్ళతో సహవాసం చేయాలంటే మనకన్నా ఉన్నతంగా ఉండే వాళ్ళతో సహవాసం చేయాలనుకుంటాంలే. ఇప్పుడు ఒకవేళ వెరీ గుడ్. వెరీ గుడ్ అక్క. వెరీ గుడ్. ఒక ఎమ్మెల్యే ఇంకా? గాని, ఎంపీ గాని అట్లా వాళ్ళతో ఉండాలంటే వాళ్ళతో ఉంటే మనకు గౌరవం వస్తది. వాళ్ళతో ఉంటే మనకు ఒక స్థాయి ఉంటుంది అనే వాళ్ళతో మనం చేయాలనుకుంటాము. గుడ్. వెరీ గుడ్ అక్క. ఇంకా? ఇంతేనండి? ఇవేనా క్వాలిటీస్? ఒక 10 రోజులు కలిసి 10 రోజులు మళ్ళీ జీవితాంతం కూడా నేను చెప్పట్లేదు. జస్ట్ 10 డేస్. వాళ్ళతో ట్రావెల్ చేయాలి. ప్రవర్తన కూడా మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో బ్రతికే ఒక వ్యక్తులతో మనము ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం. మంచి ఫ్రెండ్‌గా ఉంటే అట్లా అతన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. గుడ్. వెరీ గుడ్ అమ్మా. ఇంకా? రైట్. ఇంతేనా? మీకు అందినటువంటి విషయాలు ఇంకా ఇంతకు మించి వేరేటి ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పండి. లేదంటే ఓకే. ఇంతే. పలానా సోదరులు, సోదరీమణులు ఏదైతే పంచుకున్నారో ఇంక అంతకు మించి మాకు వేరే ఆలోచనలు ఏమి లేవు అనే పరిస్థితి ఉందా? ఏ విషయమైనా చెప్పండి. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? దేవునిలో ఉండే వ్యక్తులను కూడా బాగా అది ఈ సత్యవాక్యానుసారులుగా ఉండే వాళ్ళను మనమైతే వాళ్ళను కూడా మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇష్టపడతాము. అలాగే వారి యొక్క క్రియలు కానీ వారి ప్రవర్తన అన్నిట్లలో మనం ప్రతిదీ చూసిన తర్వాతే మనము వాళ్ళను ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ఇష్టపడతామన్నా. ఓకే. లోక రైట్. వెరీ సంబంధమైన గుడ్. వార్తలు. వెరీ గుడ్ అమ్మా. రైట్. ఇంతేనా? ఇంకేమన్నానా? ఇంకెవరైనా ఉన్నారండి? మాట్లాడండి మీతో వాళ్ళు. పెద్దవాళ్ళు చాలా మంది సైలెంట్‌గా ఉన్నారు. చెప్పండి మీతో వాళ్ళు మాట్లాడండి. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక వ్యక్తితో సహవాసం చేయటానికి ఆ వ్యక్తిలో మనం చూసేటటువంటి క్వాలిటీ మనం మన గురించి, మన యొక్క అభిరుచుల గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన ఇష్టాయిష్టాల గురించి, మనమేంటో అన్నటువంటి మన విలువేంటో, మన స్థాయి ఏంటో వాటి గురించి బాగా తెలిసిన వ్యక్తితో ఉండాలనుకుంటాం. ఈ మాటతో మీరు ఏకీభవిస్తారా? నా విషయం, నా వివరణ మీకు అర్థమైందండి? మీ అందరికీ మాట్లాడి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మెయిన్ ఈ క్వాలిటీ అన్నిటి మీద ఈ క్వాలిటీ చూస్తాం మనం. చూస్తారా? చూడరా? చూస్తాం. ఎందుకు చూస్తాం అట్లాగా? అదే ఎందుకు చూస్తాం చెప్పండి? అదే ఎందుకు చూస్తాం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మన ఇష్టాలు తెలిసింటే అట్లనే వాళ్ళు మనతో ఉంటారని. ఇప్పుడు ఉదాహరణకి చిన్న మాట మనకు చెప్తాను. కంఫర్ట్ ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏం తింటామో వాళ్ళకి తెలిసిందనుకోండి, మనకి ఇష్టమైనది తీసుకొస్తారు. అవునా? మనం ఏం మాట్లాడతామో తెలిసిందనుకోండి, మనం ఏం వింటామో, ఏం వింటే సంతోషపడతామో తెలిస్తే అవే వాళ్ళు మాట్లాడతారు. అవునా? మనం ఎక్కడికి వెళ్తే సంతోషపడతామో తెలిస్తే అక్కడికే వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సమస్తం ఒక మాటలో చెప్పాలంటే మనం ఏంటో ఎరిగి మనకు విలువనిచ్చే వ్యక్తితో సహవాసం చేస్తాం. ఇది మనం సర్వసాధారణంగా ఆలోచన చేస్తాం ప్రతి మనిషిలో. ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే,
పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఉండాలి అనుకోండి. ఎంతకాలం అది? 10 రోజులా? ఎన్ని రోజులు ఉంటారండి ఆయన వస్తే? జీవితకాలం ఉండాలనుకుంటున్నాను. జీవితకాలం ఉంటాడు. ఓకే. అలా ఉండినప్పుడు ఆయన రావాలనుకోండి, ఆయనకంటూ కొన్ని క్వాలిటీస్ చూస్తారు చూడడం మనలో. మనం మంచోళ్ళమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెట్టాం. చూస్తారన్న ఖచ్చితంగా. వస్తారని కాదమ్మా నేను చెప్పేది, మీకు అర్థం కావట్లేదు. ఆయన ఏ క్వాలిటీస్ ఉంటే వస్తాడు మనలో? ఆయనకు నచ్చిన క్వాలిటీస్ అన్న. పరిశుద్ధాత్ముడు వచ్చి ఉండాలి అంటే ఆయనకు నచ్చిన క్వాలిటీ అంటే ఏంటి అర్థం? దేవుని పనిలో ఏదో చేయాలన్న తృష్ణ కలిగి ఉండడం. ఆయన గురించి తెలిసి ఉండాలి. మీరు ఎక్కడికెక్కడికి పోబోతున్నారు? పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకుని ఆయన గురించి పూర్తిగా తెలిసి ఉంటే ఆయన వచ్చి ఉంటాడు మనతో. అసలు ఆయన గురించి ఏమీ తెలియదు అనుకోండి, ఆయన ఎట్లా వస్తాడు? ఒక వ్యక్తి విఐపి, పెద్ద వ్యక్తి, ఉదాహరణకి స్థానిక ఎమ్మెల్యే గారు అనుకుందాం, మంత్రి గారు అనుకుందాం, ప్రజాప్రతినిధి, ఆయన వచ్చి మన దగ్గర 1 గంట ఉండాలనుకోండి, ఆయన ఎవరో తెలియకుండానే మన దగ్గరికి రమ్మంటే వస్తాడేంటి? ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే అని అంటే ఒక నియోజకవర్గానికి అంతటికి ఒక దిక్కు అన్న విషయం తెలియకుండా ఏదో మన బామర్ది అన్నట్టుగా ట్రీట్ చేసాం అనుకోండి, వస్తాడు ఆయన? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు అని ఎప్పుడు మనం కన్ఫర్మ్ అవ్వాలి? ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు. అది ఆయన గురించి అంతా తెలిసినప్పుడు. ఇప్పుడు దాకా మనం విన్నాం కదా కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముని కొరకు. అవన్నీ మనకు ముందే తెలిసినవా లేకపోతే ఇప్పుడు తెలిసినవా? ముందే తెలిసినట్టు. అందరూ తెలుసమ్మా? తెలుసుకుంటున్నామన్న, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. లేదన్న ఇప్పుడు తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయన్న. నూతనంగా చాలా విషయాలు ఎస్పెషల్లీ పరిశుద్ధాత్ముని కొరకే మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆయన గురించి ఏమీ తెలియకుండా ఆయన మనతో ఉన్నాడు అన్నటువంటి భావన సబబు కాదు. అందుకే చెప్తున్నా. కాబట్టి ఆయన ఏంటో తెలుసుకున్న తర్వాత, ఆయన విలువేంటో తెలుసుకున్న తర్వాత, ఆయన అభిరుచులేంటో తెలుసుకున్న తర్వాత, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకున్న తర్వాత, ఆయన ఇష్టాయిష్టాలు ఏంటో, దేనికి ఆయన బాధపడతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు అంటాడు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు అంటారు, ఆత్మను తిరస్కరిస్తున్నాడు అంటాడు దేవుడు. ఎందుకు తిరస్కరిస్తాం? ఎందుకు దుఃఖపరుస్తాం? వాళ్ళకి ఇష్టమైనవి ఏంటో తెలియకుండా వ్యతిరేకంగా పోవటం వల్లే కదా వాళ్ళకి బాధ కలిగేది. మరి ఏంటి వాళ్ళ ఇష్టాలు? అసలు ఆయన వస్తే ఎలా ఉండాలనుకుంటాడు, మానవుణ్ణి ఎలా వాడాలనుకుంటాడు, ఇవన్నీ మనకు తెలియాలి. అందుకే నిన్న దినాన్న పరిశుద్ధాత్ముని ఉనికి మనలో ఉందంటే మనం ఎలా ఉంటామని నేర్చుకోవటం జరిగింది. ఎలా ఉంటామండి? నిరంతరం దేవుని పనిలో ఉంటాం. తలాంతులు, ఎస్పెషల్లీ టాలెంట్స్. ఈ టాలెంట్ సింగిల్ టాలెంట్తో మొదలై మల్టీ టాలెంటెడ్ అంటారు చూసారా? లోకములో మనము ఎక్కడే కానీ ఎవరి దగ్గర నుంచి ఏ కితాబు అందుకోకపోయినా సమస్య లేదు. అభివృద్ధులు మనం పొందుకోకపోయినా సమస్య లేదు. కానీ దేవుడి విషయంలో, భక్తి జీవితం విషయంలో మాత్రం 100% సింగిల్ టాలెంట్ దగ్గర నుంచి మల్టీ టాలెంటెడ్ వరకు భక్తి జీవితంలో మనకు ప్రయోజనకరం అవ్వాలి, ఇతరులకు ఆశీర్వాదం అవ్వాలి, దేవునికి మహిమ తేవాలి. అలా ఉంటాం. అనామకులుగా మనం చావం, అనామకులుగా మనం బ్రతకం. తాడు బొంగురం లేనోళ్ళు అంటారే, అట్లా ఉండం. పరిశుద్ధాత్ముని ఉనికి అలా ఎప్పుడు ఉండదు. ఆయన వచ్చాడా సంగతి వేరైపోద్ది. ఇది బాప్తిస్మ యోహాను గారి దగ్గర వరకు చూసాం. అట్లాగే ఇప్పుడు యేసు ప్రభుల వారి
ఈ భూలోక రాక విషయంలో కూడా పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది. ఎట్లుంది ఒకసారి చూడండి. మరి దేవుడు సమ్ముఖమందు నిలుచు గబ్రియేలు దేవదూత మరియమ్మ తల్లితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మనందరికి తెలుసు కదా. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ మీరు గమనించండి జాగ్రత్తగా. ఈ వచనంలో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ పరిశుద్ధాత్మని కొరకు. ఏమైనా 2 విషయాలు గమనించుంటే ఒకసారి ఎవరన్నా పంచుకోండి. ఎస్పెషల్లీ 35వ వచనంలోనే పరిశుద్ధాత్ముడి కొరకు 2 విశేషమైన సంగతులు ఉన్నాయి. గ్రహించిన వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సర్వోన్నతుని శక్తి అని. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పరిశుద్ధాత్మని కొరకు మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా చూసాం కదా గత కాలంలో. ఏమని ఆ ప్రత్యేకమైన విషయాలు? దేవుని వ్రేలు. దేవుని వ్రేలు అనేటటువంటిది కూడా పరిశుద్ధాత్మని కోసం మనం చూసాం కదా. ఇక్కడ ఏముందండి? సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుని శక్తి అంటే దేవుని శక్తి ఏంటయ్యా అని అంటే మనకి ఇద్దరే గుర్తొస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇదే మాట దేవుడి శక్తి అనే మాట ఇంకొకరికి వాడబడింది బైబిల్లో. పిలువబడిన వారికే యేసుక్రీస్తు దేవుని శక్తి అని రాయబడి. దేవుని శక్తి ఏంటో తెలియాలంటే పరిశుద్ధాత్ముడు దేవుడి శక్తే, సర్వోన్నతుని శక్తి అని పిలువబడ్డాడు. దేవుని శక్తి ఏంటో యేసుప్రభుల వారు కూడా చూపించారు. కాబట్టి ఇదొకటి పరిశుద్ధాత్ముని కొరకు. తర్వాత ఏంటి? ఈ వచనాలు మనం చాలాసార్లు చదివాం, కానీ మనకు ఒకటే తెలిసింది పరిశుద్ధాత్ముని కొరకు ఏంటంటే, పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో పురుషుని ప్రమేయం కూడా లేకుండా ఒక బిడ్డను కనడం అనేది జరుగుతుంది, ఒక స్త్రీ అనేటటువంటి విషయం మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఇంతకు మించి మరొకటి కూడా ఉంది. 35వ వచనంలో ఉంది అది కూడా. ఎనిబడి ఒకసారి ఆలోచన చేయండి ఆ వచనాన్ని. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధుడై ఉంటాడు అని, పుట్టబో శిశువు పరిశుద్ధుడుగా అనబడతాడన్న. ఇక్కడ వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ గనుక అనే మాట చూసారా? ఏంటని అర్థం? అది గనుక అంటే ఆయన ప్రజెన్స్, పరిశుద్ధాత్ముని యొక్క ఆ శక్తి ఉన్నది, ఆ నడిపింపు ఉన్నది కనుక ఆయన పరిశుద్ధుడై అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు అన్న పదములోనే ఏముంది? పరిశుద్ధత ఉంది. అంటే పరిశుద్ధతకు నిత్యము ప్రాకులాడే పరిస్థితుల్లో మనం ఉన్నామా? అప్పుడు మనం అనుకోవాలి, ఓహో ఈ చలవ ఎవరిది? పరిశుద్ధాత్మునిది అని. కానీ ఈరోజు మన మాటల్లో పరిశుద్ధత ఉందా? మన ఆలోచనలో పరిశుద్ధులు ఉన్నాయా? మన మాటల్లో, మన ఆలోచనల్లో, మన చేతల్లో ఎక్కడా కానీ ఆ పరిశుద్ధతను మనం దృష్టించటమే లేదు అసలు. అదుపు తప్పిపోయి మాటలు మాట్లాడేస్తాం, అదుపు తప్పినటువంటి ఆలోచనలు చేస్తాం, అదుపు తప్పిన చూపులు ఉన్నాయి లేవా? ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే అనుకోవచ్చు, నిత్యం అదే చేస్తున్నామంటే ఇప్పుడు ఎవరున్నట్టు? పరిశుద్ధాత్ముడు ఉన్నట్టు కాదు, దురాత్మ ఉన్నట్టు లోపల. అంతేనా కాదా? మీరు చెప్పండి. నిత్యము మాట ఎత్తితే సరైన మాట కాకుండా అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాం. వాడిని అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నాం, బాధపరిచే మాటలు, కించపరిచే మాటలు, దిబ్బి పొడిచే మాటలు,
బూతులు మాట్లాడుతున్నారు, అనవసరమైన సరసొక్తులు మాట్లాడుతున్నారు. ఎదుటివాడికి క్షేమాభివృద్ధి కలగకుండా ఎదుటివాడికి కీడు కలిగేటటువంటి విషయం, దేవుడి నుంచి దూరం అయిపోయేటటువంటి విషయాలు ఎన్ని మాట్లాడుతున్నాం మనం. అది పరిశుద్ధాత్ముడు లోపల ఉండటం వల్ల జరిగే పనులు కాదు అవి. ఆయన ఉన్నాడన్నటువంటి భ్రమలో మనం చాలా మంది ఇప్పటికే చాలా కాలం పోగొట్టుకున్నాం. వద్దు, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు పరిశుద్ధులై నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దేవుని ఏంటండి? కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడు. అంటే దేవుని బిడ్డలంటే ఎప్పుడు ఊరికి మేము వినడమే కానీ దేవుని బిడ్డలు అని మీలా ఉంటారేమో అనిపిస్తుంది అనాలి మనం చూసినప్పుడు. మనల్ని చూసినప్పుడు దేవుని బిడ్డలు అంటే ఓహో దేవుని బిడ్డలు అంటే ఇట్లా ఉంటారేమో, మేము కూడా దేవుని బిడ్డలు అవ్వాలి, మిమ్మల్ని చూస్తుంటే మేము కూడా అయిపోవాలనిపిస్తుంది అట్లాగా అనాలి. అది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో లేదా మనిషి ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పబడింది కదా. అలా ఉంటే అప్పుడు మనం కన్ఫర్మేషన్లోకి రావాలి. ఈరోజు మన పరిస్థితులు అట్లా ఉన్నాయా? మనం మనంగానే ఉన్నాం కదా. మనం దేవుని బిడ్డలు అనేటువంటి రీతిగా లేదే. ఎవరి బిడ్డలని అనిపించుకోవటమే గగనంగా ఉంది చెప్పండి. భౌతికంగా పుట్టినట్టు కన్నా అమ్మ నాన్నల పిల్లలు అనిపించుకోవటానికే మనం వాళ్ళు కావట్లా. అలాంటిది పరలోకమందున్న దేవుని పిల్లలు అనేటటువంటి రీతిగా ఉండాలంటే మామూలు విషయం కాదు. ఏమండి? అబద్ధాలు ఆడుతున్నాం. అబద్ధాలు పరిశుద్ధాత్ముడు ఆడిస్తాడా? లేదు కదా. అంటే మనం ఆయన ఏంటి అనేటటువంటి విషయమే తెలియకుండా ఉంటే ఆయన ఎట్లా వస్తాడు అనుకుంటున్నారు? వచ్చి సదాకాలం అంతా ఎలా ఉంటాడు? ఇది మనం ఒక్కసారి మనస్కరించాల్సిన విషయం పిల్లరా. ఇంకా ఇక్కడ వరకు చూసాం మనం. ఇంకా మనం ఆలోచన చేస్తే సంఘం ఆది సంఘము స్థాపింపబడటంలో కూడా పరిశుద్ధాత్ముని పాత్ర బలమైనటువంటి పాత్ర మనకు తెలుసు కదా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తలు ఉన్న పాటున నేషనల్ సెలబ్రిటీలు అయిపోయారు. అనేకుల నోళ్లలో నానిపోయారు, అనేకులను రక్షించారు, సంఘ స్థాపన జరిగింది. సంఘంలోనికి ప్రవాహంలాగా 3,000 మంది వచ్చి చేరిపోయారు. ఉధృతంగా ప్రతిదినం సంఘంలోనికి అనేకులు చేర్చబడుతూ సంఘంలో అనేకమైన ఉన్నతమైన కార్యాలు జరుగుతూ ఉండటం జరిగింది. బలముగా దేవుని వాక్యము వ్యాపించి అనేకులు క్రీస్తు కొరకు శిష్యులుగా మారటం జరిగింది. ఇవన్నీ ఎవరి వల్ల జరిగాయి అని అంటే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో. ఆయన వాళ్ళ మీద వ్రాలగా వాళ్ళందరూ కూడా భాషలు మాట్లాడారట. భాషలు అనగానే ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో చూసారా, ఏమని ఇప్పుడు భాషలు మాట్లాడే వాళ్ళు అని చెప్తున్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారండి? అసలు అది భాష కూడా కాదు. భాషలు వద్దు, ముందు భాషలు వద్దు, భాష కూడా కాదు. ఏ భాష అది? ఇంతకు అన్ని భాషలు అన్నాడా దేవుడు? అసలు భాషల లిస్టులోనే లేని భాష మాట్లాడుతున్నారు మన వాళ్ళంతా. భాషలు మాట్లాడుతున్నారు అన్న వాళ్ళు ఏమంటారండి? మీరు 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 విన్నటువంటిది చెప్పండి. భాషలు మాట్లాడుతున్న వాళ్ళు అందరు చెప్పారు కదా. ఇది తప్ప ఇది ఏ భాష? ఇది రష్యనా, స్పానిషా, చైనీసా, జపనీసా? ఏ భాష ఇది? ఎప్పుడు చూసినా ఇది తప్ప, ఈ పదాలే తప్ప వేరేది ఏం లేదే. మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే ఏమంటారు తెలుసా మీకు? అది ఆత్మను పొందుకున్నటువంటి వారికే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదని. నేను అడుగుతున్నాను, ఒకసారి మనసు పెట్టి ఆలోచన చెప్పండి. ఆకాశం క్రింద, అప్పుడు పండగ సమయం కాబట్టి, పెంతెకొస్తు పండగ సమయం కాబట్టి, ఆకాశం క్రింద ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీలు అందరూ కూడా యెరూషలేము చేరుకున్నారు. అక్కడ ఆ టైంలో వాళ్ళు వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క దేశ భాషలను నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తులు, ఎస్పెషల్లీ అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఆ భాష తప్ప వేరే భాష తెలియనటువంటి వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు బాగా వినండి.
ఈ భాష అర్థం ఆత్మను పొందుకున్న వాళ్ళే అర్థం చేసుకోగలరు అని అంటే ఈ ఆకాశం క్రింద ఉండినటువంటి యూదులందరూ వచ్చారే వాళ్ళందరికీ ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు వచ్చేసాడా రాలేదా? అపోస్తలు రాలేదు. మాట్లాడే భాష అర్థం చేసుకున్నారా లేదా? అపోస్తలు మాట్లాడే భాష అర్థం చేసుకున్నారంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు వచ్చేసారేంటి వాళ్ళకి? వచ్చేసాడండి వాళ్ళకి? విన్న వాళ్ళకి నేను చెప్తున్నది నేను మాట్లాడుతున్న వాళ్ళ విషయం కాదు చెప్పేది మీకు. అపోస్తలులకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు రావటం జరిగింది. కానీ వింటున్న వాళ్లకు పరిశుద్ధాత్ముడు చేరటం జరిగిందా? వాళ్ళకి దరిచేరడం జరిగిందా? వాళ్ళ భాషలకు అర్థమయ్యేటట్లుగా మాట్లాడినారు నా వాళ్ళు. నేను ప్రశ్న బాగా వినండి అక్క. వాళ్ళకి మాట్లాడుతున్న అపోస్తలుల మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టుగా ఉంది గాని వింటున్న వాళ్ళ మీదికి వచ్చాడా? రాలేదన్నా. లేదు. రాలేదు. రాకపోయినా వాళ్ళకి ఎట్లా అర్థమైంది మరి? వాళ్ళు నేర్చుకొచ్చుకున్నారు నా భాష. వాళ్ళు వేరే వారికి అర్థమైన భాష. వారికి అర్థమయ్యే భాషలో వీళ్ళు మాట్లాడారు. అది అర్థం పర్థం లేని భాష కాదు మాట్లాడింది. పరిశుద్ధాత్ముడి యొక్క ఉనికి అర్థం కాని విధంగా చెప్పేది కాదు. ఒరే నాకు అర్థం కాలేదంటే నీకు ఆత్మ లేదురా, నీకేం అర్థం అవుద్దని చెప్పేసి వాళ్ళే మాట్లాడలా. అంటే అన్య భాషలు మాట్లాడటం అంటే ఎదుటి వాడికి విషయం అర్థమయ్యే భాష మాట్లాడాలి అని అర్థం. అంతే తప్ప అసలు ప్రపంచ చరిత్రలో ఉన్న భాషల్లో ఎక్కడా లిపేలేనటువంటి రీతిగా మాట్లాడటం కాదు. అర్థమైందండి? అంటే ఈరోజు ఆ భాషలు మాట్లాడుతున్నాం అని చెప్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు చెప్పండి? భ్రమలో ఉన్నారు, అబద్ధంలో ఉన్నారు, వాళ్ళు అసత్యంలో ఉన్నారు. అదే అందరి మీద రుద్దుతున్నారు. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. అర్థమైందండి? సరే, ఒక స్ట్రైట్కి వచ్చాను, మీకు గమనించండి. ఇప్పటి కాలంలో అన్ని భాషలు మాట్లాడేటటువంటి వర్ణములు కలిగిన వ్యక్తులు, సేవకులు ఉన్నారనుకుంటున్నారా లేరనుకుంటున్నారా? లేరు. దీన్ని గమనించండి, చిన్న విషయం చెప్తాం మీకు అర్థం కావటానికి. ఒక దైవజనుడు తన మాతృభాష కాకుండా వేరే భాషల్లో కూడా సువార్త ప్రకటించవచ్చా ప్రకటించకూడదా? ప్రకటించవచ్చు. అంటే ప్రకటించగలడా లేడా? ప్రకటించగలను. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా? తర్జుమా చేసి చెప్తాను కదా. ఇప్పుడు చిన్న ఎగ్జామ్ అర్థం కావటానికి. నేనున్నాను, నా మాతృభాష తెలుగు. నేను ఇప్పుడు హిందీలో చెప్పాలండి, సత్యం చెప్పాలి, హిందీ మాట్లాడే వాళ్ళ మధ్య చెప్పాలి. ఎలా చెప్పచ్చు? 2 దారులు ఉన్నాయి దానికి. మీరు మాట్లాడొచ్చు, లేదా మీరు మాట్లాడిందని వేరే వాళ్ళు తర్జుమా చేసినా చెప్పొచ్చు. అంతే కదండి. 3వ దారి లేదు ఇప్పుడు. ఏంటి ఆ దారి? పరిశుద్ధాత్ముడే మాట్లాడిస్తాడు అనేది ఉంది చూసారా? అది ఇప్పుడు లేదు. ఎలా చెప్పగలవు లేదని? అదే మనకు అర్థం కావాల్సింది. ఇప్పుడు ఈ ప్రవచించటాలు ఏవైతే ఉన్నాయి, ఈ మధ్యకాలంలో ప్రవచన వరము కలిగిన దైవజనులు అని చెప్తుంటారే, ఈ ప్రవచించడాలు, భాషలు మాట్లాడాలు, పేర్లు పెట్టి పిలవడాలు, ఇవన్నీ ఉన్నాయి లేదు ఇప్పుడు వచ్చాయి కదా. ఆ నాటకాలలో పరిశుద్ధాత్ముడి చర్యల్లో లేనటువంటి ఇదనమాట. అంటే పరిశుద్ధాత్ముడికి సైతం అందనటువంటి గొప్ప వరము కలిగిన దైవజనులు ఈ నాటకాలను మనం చూస్తున్నాం. అది విచిత్రం. ఆ రోజు యేసుప్రభుల వారు నీళ్లను ద్రాక్షారసంగా చేసిన పర్పస్ ఒకటి. ఈ మధ్యకాలంలో దాన్ని కూడా ఏం చేస్తున్నారు తెలుసు? కొంతమంది దైవజనులు మీటింగ్ వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్లో ఇచ్చి, మేము ప్రార్థన చేస్తాం, ఇందులో నీళ్లు ద్రాక్షారసం టేస్ట్కి మారిపోతాయి చూడండి, ద్రాక్షరసం అయిపోతుంది చూడండి అని ప్రార్థన చేసి ఇస్తున్నారు. చూసారా లేదా మీరు ఎవరన్నా అట్లా? ఎవరన్నా చూసారండి? అది చూసారా లేదండి? చూసామా అయ్యగారు? చూసామండి.
నేను కూడా ప్రత్యక్షం కడపలోనే మా జిల్లాలోనే హెడ్ క్వార్టర్‌లో మున్సిపల్ గ్రౌండ్స్ అనేటువంటి పెద్ద గ్రౌండ్ ఉంది. అక్కడికి వచ్చినప్పుడు చేశారు అది. ఎక్కడుంది ఇది? నువ్వు చెయ్యి మళ్ళీ అని ఏమన్నా ఆజ్ఞలున్నాయా? చిత్రమైన విషయం చెప్పమంటారా? ఆ రోజు యేసు ప్రభు తప్ప అపోస్తలులు కూడా ఆ సూచక్రియ చేయలేదు. చేశారా ఎక్కడన్నా? చేయలేనా? అంటే అపోస్తలులు కూడా చెయ్యని వాటిని మేము చేస్తాం ఇంకా. డైరెక్ట్ యేసు ప్రభువే మాకు రోల్ మోడల్. ఆయన చేసినవి అపోస్తలులు కూడా చేయనటువంటి మేము చేస్తాం అన్నటువంటి రీతికి వచ్చారు. ఇవన్నీ ఆగిపోయాయి, ఆగిపోతాయి. ముందు ఆగిపోతాయని దేవుడు చెప్పాడా లేదా? ప్రవచించడం ఆగిపోతుందని, భాషలు మాట్లాడటం ఆగిపోతాయని, ఇవన్నీ ఆగిపోతాయి. ఈ కొద్ది కాలానికి వీగిపోతాయని దేవుడే బైబిల్లో చెప్పినట్టు మీరు ఎప్పుడైనా చూశారా? చెప్పారా? ఎక్కడ చెప్పాడమ్మా? ఎక్కడ చూశారు చెప్పండి? ఎవరు గుర్తులేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అంటే శీతకాలముందు ఒక చిన్న విషయం ఉండండి. వచనం చదవటానికి ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము స్పిరిచువల్ లైఫ్లో గ్రోత్, మనం ఎదుగుదల దిశగా ఉన్నాము అని అనే విషయం తెలుసుకోవాలంటే మొదటి విషయం, దేవుడు ఇవి ఆగిపోతాయని దేవుడు చెప్పాడా లేదా అని అంటే చెప్పాడు అన్న విషయం మీకు స్ట్రైక్ అయింది. ఓకే, అదొక మెట్టు, ఎదుగుదలకు అదొక సూచన. ఇక రెండవ సూచన ఏంటి అని అంటే, ఇంతకాదు ఎక్కడ చెప్పాడు ఆయన? సువార్త పత్రికలో చెప్పాడా? పత్రికల్లో చెప్పాడా? చెప్పి ఉంటే పత్రికల్లో ఏ పత్రికలో చెప్పాడు? పత్రికలో ఏ అధ్యాయంలో మనకు అది దొరుకుతుంది? ఏ అధ్యాయంలో ఏ వచనంలో దొరుకుతుంది? వెంటనే స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు మరింత డెవలప్మెంట్లో మనం ఉన్నట్లయితే. ఓకే అండి, ఇప్పుడు చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములకు, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము చూడండి, చాలక్క ఇక్కడ ప్రవచనాలు నిరర్థకమవుతాయంటే ఏంటి అర్థం? ఆగిపోతాయి, ఇంకా అంతే. ఉండవు. నిరర్థకం అంటే ఏంటి అర్థం? ప్రవచిస్తారు కానీ అది నెరవేరదు అని అర్థం. అంతేనా? ప్రవచిస్తారు, ప్రవచనాలు చెప్తారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రవచన వరము కలిగినటువంటి దైవజనులు కూడా మనం చూస్తున్నారా లేదా? వాళ్ళ ప్రవచనాలు ఏ విధంగా ఉంటాయంటే, నీకు ర్యాంకు నీట్ అంటే నువ్వు మెడిసిన్కు ఎగ్జామ్ రాసావు, ర్యాంక్ వస్తుందో లేదో వాళ్ళు ముందే ప్రవచించేస్తారు. ఫలానా కాలేజీలో సీట్ వస్తుందో లేదో ముందే ప్రవచిస్తారు. నీకు ఫలానా ఆవిడతో ఫలానా ఆయనతో పెళ్ళి అవుద్దో లేదో ముందే ప్రవచించేస్తారు. నీ అప్పులు తీరుతాయో లేదో ప్రవచించేస్తారు. నువ్వు ఇల్లు కడతావు లేదో ప్రవచించి చెప్పేస్తారు. కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆడమ్మగా ప్రవచించి చెప్పేస్తారు. అసలు ఇట్లాంటి ప్రవచనాలు చెప్పమని దేవుడు ఎక్కడ ప్రవచనాలు నెరవేరిన సమయంలోనే చూద్దాం. ఏది ప్రవచనాలుగా దేవుడు చెప్పాడు అన్నటువంటి విఘ్నత లేదు. ప్రజలకు అంత ఓపిక లేదు. ఏమిటి నిజమేంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి, భ్రమ ఏంటి, వాస్తవం ఏంటి అనేటువంటి విషయాలు ఆలోచన చేయడానికి మా ప్రజలకు ఓపిక లేదు, సమయం లేదు. ప్రవచించటం నిరర్థకమైపోద్దంటే అవి నెరవేరని స్థితిలో ఉంటాయి. నువ్వు ప్రవచిస్తావు, నెరవేరని ప్రవచనాలు ఎందుకు మనకి? ఎందుకు అలా ఆగిపోతాయి? అది కూడా తెలియదు మనకి. మళ్ళీ ఏంటి ఇంకోటి ఏమన్నాడండి? భాషలు నిలిచిపోతాయి. భాషలు నిలిచిపోవటం అంటే ప్రపంచంలో మనం అందరం మాట్లాడే భాషలు మాట్లాడడం మానేస్తారు మనుషులని కాదు అర్థం. అక్కడ భాషలు నిలిచిపోతాయంటే ప్రపంచంలో భాషలు మాట్లాడే వాళ్ళందరూ మానేస్తారని కాదు.
ఏమని అర్థం? ఈ అన్ని ఆగిపోతాడు. భాషలు మాట్లాడారే అపోస్తుల కార్యములలో అపోస్తులందరూ అన్ని భాషలు మాట్లాడేసి అర్థం కాని వాళ్ళకి అర్థం చేయించి సువార్తకు చేరువ చేశారు కదా, రక్షణలోని తీసుకొచ్చారు కదా. అది జరగదు. ఆ వరం అనేటటువంటిది ఆగిపోతుంది. వై? ఎందుకు అని అంటే, సంఘము తొలినాళ్ళు ప్రారంభించబడిన తొలినాళ్లలో ఉద్ధృతిగా దేవుడి సేవ జరగటానికి, ఆత్మలో రక్షించబడటానికి దేవుడు అనుగ్రహించినటువంటి కొన్ని సువిశేషమైనటువంటి దారులు అని చెప్పచ్చు. అవి జరిగిపోయాయి. ముఖ్యంగా దేవుడి వాక్యము స్థిరపరచబడింది. స్థిరపరచడం అనేటటువంటిది జరిగినప్పుడు ఏమవుతాయి అంటే, అస్థిరమైనవి వెళ్ళిపోతాయి. ఏమండి? పూర్ణమైనది 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఇదే రాసిన 13వ అధ్యాయం 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకము. ఇప్పుడు అసలు ఏది పూర్ణం, ఏది పూర్ణంగా అని మనకు తెలియాలి. ఫస్ట్ ప్రజలందరూ కూడా ప్రవచనాలు చెప్పే వ్యక్తి వెంట ఎందుకు పడుతున్నారు? అవి పూర్ణమైనవి అనుకుంటున్నారు, అవి స్పెషల్ అనుకుంటున్నారు. భాషలు మాట్లాడే ఈ రబా అనేటువంటి వాడు అంటే ఎందుకు పడుతున్నారు? అవి పూర్ణమైన, అవి శ్రేష్టమైన, అవి గొప్పవి అనుకుంటున్నారు. ఏది శ్రేష్టమైంది, ఏది పూర్ణమైంది, ఏది మనకు యోగ్యమైంది, ఏది మనకు కావాల్సింది, ఏది మనకు అనవసరమైంది అనేటటువంటి పరిస్థితి మనకు తెలియట్లా. ఏమండి? ఏమిటా పూర్ణమైంది, ఏమిటా శ్రేష్టమైంది, ఏమిటా స్థిరమైంది అనేటటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూద్దాం. నేను చదువుతాను. ఎక్కువ వచనాలు ఉన్నాయి కదా, నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తొలి 4 వచనాలను చదువుతున్నాను చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఇంతకు స్థిరంగా చేసింది వాక్యాన్ని ఎవరు? పూర్ణమైనది, స్థిరంగా ఉండేది ఏమిటట? వాక్యము స్థిరంగా ఉండేది. స్థిరం మీన్స్ ఎప్పటికీ అది నిలిచి ఉంటుంది అని అర్థం. అందుకే యేసుప్రభువు గారు ప్రార్థన చేస్తే ఏమన్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమా? ఏదక్క? నవనీత రెఫరెన్స్ అడిగిందినా మిమ్మల్ని? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తొలి వచనం నుండి 4వ వచనం వరకు అమ్మా చూడండి. దేవదూతల ద్వారా ఒకనాడు పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. రక్షణ దేంతో వస్తుంది? రక్షణ దేంతో వస్తుంది? స్థిరపరచబడిన వాక్యంతో వస్తుంది. ప్రవచనాలతో రాదు, భాషలతో రాదు. అవి కేవలము ఒక మాధ్యమంగా, ఒక యానకంగా రక్షణలోనికి అనేకులు తీసుకుని. భాషలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? భాషలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆ వేరే భాషకు సంబంధించిన వ్యక్తులు సత్యాన్ని అర్థం చేసుకొని వాళ్ళ సత్యానికి లోబడ్డానికి కదా భాష వాడలేదు. ప్రవచించడం అనేది ఎందుకు జరిగింది? వాడు రక్షించబడటానికి. వాటికి అన్నిటికంటే బలంగా పనిచేసేది దేవుడి వాక్యం. వినుట వలన విశ్వాసం కలగాలి. ఇప్పుడు ఎవరో ప్రవచించుటను చూచి కాదు విశ్వసించాల్సింది. ఎవరో భాషలు మాట్లాడడాన్ని చూసి కాదు మనం
విశ్వసించాల్సింది. ఇది మనం గ్రహించాలి. ఇంకా కింద చదువుదాం. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. రక్షణ దేంతో ఆరంభమైందట? బోధతో. బోధలో ఏముంటది? వాక్యం ఉంది. వాక్యం ఉంది. ఆయన వాక్యం కోసం కాకుండా, బోధ కోసం కాకుండా, రక్షణ కొరకు కాకుండా, అక్షయాహారం కోసం కాకుండా, కేవలం స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళని యేసుప్రభుల వారు చూసి బాధపడలేదా? కేవలం తిండి కోసం వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళని గద్దించలేదా? ఎందుకు అనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈవెన్ స్వస్థత కావాలని వచ్చిన వాడికి కూడా ఏమి ఇచ్చాడు అనుకుంటున్నారు యేసుప్రభుల వారు? స్వస్థత కాదు, స్వస్థత కంటే ప్రాముఖ్యంగా ఏమన్నాడు? నీ పాపాలు క్షమింపబడును అని చెప్పాడు. క్షమించబడ్డాను. వచ్చింది పక్షవాయువును పోగొట్టుకోవడానికి. ప్రభు చేసింది ఏంటి? రోగం పాపాన్ని తీయడంతో పాటు పాపాన్ని కూడా తీస్తున్నాడు అనంటే ముఖ్యమైంది అదే అనేది పాపం మనం మర్చిపోకూడదు. ఇంకా కింద చదువుదాం. ప్రభు బోధించు ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచకులు చేయించాడు, మహత్కారాలు చేయించాడు, అద్భుతాలు చేయించాడు. ఇవన్నీ ఏమిటట? పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత ఏమైంది? వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా. అంటే ఈ సూచక్రియలు కానీ, అద్భుతాలు మహత్కారాలు కానీ ఎందుకు జరిగాయి, అది ఎందుకు జరిగాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దృఢపరచబడ్డం, స్థిరపరచబడ్డం, ప్రతిష్ఠ చేయబడ్డం అన్ని ఒక అర్థం ఇచ్చేటువంటి పదాలు. అటు ఈ సూచక్రియలను ఒక సపోర్ట్గా తీసుకోవటం జరిగింది. ఈ ప్రవచనాలను ఒక సపోర్ట్గా తీసుకోవటం జరిగింది. భాషలను సపోర్ట్గా తీసుకోవటం జరిగింది తప్ప అవే ముఖ్యమైనవి కాదు అనేది మనం మర్చిపోకూడదు. అంటే వాక్యము స్థిరంగా నిలబెట్టడానికి కూడా మానవ హృదయాల్లో, అందుకే అప్పుడు స్థిరపరిచాడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితం. ఇప్పటిదాకా ఏమైంది? దేవుడి వాక్యం మన మధ్యకు వచ్చిందా లేదా? మన దాకా ఎలా రాగలిగింది అని అంటే అది పరిశుద్ధాత్ముడు స్థిరపరచుట వలనే అనేటటువంటి విషయం మనం మరవకూడదు. ఓకే అండి. కాబట్టి అవన్నీ ఇప్పుడు లేవు. ఎందుకనంటే వాక్యము ఇంకా చాలా క్లారిటీగా చూడండి ఎందుకు ఇవన్నీ జరిగాయి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నిక్షిప్తపరిచాడు. ఇది మనకు తెలియాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. చూడండి అనేది ఎందుకు జరిగిందట? ఇదంతా సూచక్రియలు ఎందుకు జరిగాయట? వాక్యం స్థిరపరచబడ్డానికి. సహకారుడై ఉండి కాబట్టి ఈ రోజు ఎవరో ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా దేనికోసం ఉవ్విల్లుడుతున్నారంటే దర్శనాలు. ఈ దర్శనాలు పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నారు తెలుసా అండి? దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దర్శనంలో మాట్లాడాడు. ఇవన్నీ అసలు కొండ మీద రూపాంతర దర్శనం కంటే మించిన దర్శనాలు ఎవరికైనా వచ్చేది? ఇప్పుడు యేసుప్రభుల వారు రూపాంతరం పొందారు. రూపాంతర కొండ మీద అనేది ఉంది కదా, దానికంటే గొప్ప దర్శనాలు ఏమైనా వస్తాయండి? యేసుప్రభుల వారిని అలా చూశారు ప్రభువునే డైరెక్ట్ వాడు. అంటే ఆయన యొక్క ఏదో హైందవ సోలు చెప్తారు దివ్యమంగళ స్వరూపం అంటారే, అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఆయనను దర్శించుకోవటం అనేది జరిగింది. భౌతికమైనటువంటి రూపం కలిగిన సాధారణ మానవుడిగా కాదు, అక్కడ మానవాతీతమైనటువంటి దైవంగా ఆయన్ను చూడటం అనేది వాళ్ళు జరిగింది. అది దర్శనం. అదే మనకు దాని విషయంలోనే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? నాయన దానికంటే స్థిరమైంది ఏది? ఆ రూపాంతర కొండ మీద జరిగిన దర్శనం కంటే స్థిరమైంది ఏంటి అని చెప్పాడు తెలుసా దేవుడు? ఒకసారి చూద్దాం ఏమండి. దేవుడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 19వ వచనం.
19 పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19 తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు కాదమ్మా 2వ పత్రికమ్మా 2వ పత్రికలో ప్రవచనము ఎంతకంటే అన్నాడు. దేనికంటే ఎంతకంటే అని చదవగానే మనం అక్కడ ఆగాలి. ఎంతకంటే అంటే దేనికంటే 18 చూడండి. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఏమని వచ్చింది ఏమండి? 16లో చూద్దాం. ఎలా అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా విన్నాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు పేతురు గారు తెలుసా మీకు? కొంపదీసి మీరు కూడా ఇట్లా యేసుప్రభు రూపాంతరం పొందినటువంటి ఆ మహాత్యమును మేము కూడా చూస్తాం. చాలా మంది అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా అండి. ఈ దైవజనులు కొంతమంది వచ్చి సింపుల్గా చెప్పేస్తారు. ఏమని, రాత్రి దేవుడితో నేను మాట్లాడాను, దర్శనంలో మాట్లాడేసాం, కులాసాగా కొన్ని కబుర్లు ఆడుకున్నాం అని చెప్తూ ఉండటం. ఆయనతో పాటు కొంతమంది సంఘ సభ్యులు, ఎందుకంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అలాగే చేస్తారంట. ఇప్పుడు ఈ సంఘ బోధకుడు ఆత్మీయ తండ్రి కదా, ఆయన బోలి పిల్లలు కూడా ఈ ప్రవచనాలు పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, దైవజనుడు, మీరు ఈ విశ్వాసులు ఏం చెప్తారు? మేము కూడా చూసినామని చెప్తారు. వాళ్ళు కూడా మాట్లాడతారు దర్శనం. అవును, నేను రాత్రుడు మాట్లాడేసాను, ఆ గోలికలు ఆడుకుని వచ్చాం యేసుప్రభుతో అని కూడా చెప్తారు వాళ్ళు. ఈ మాటలు ఎందుకు చెప్పారంటే మహనీయులు, నిజంగానండి మనం ఎక్కడెక్కడ పొరపాట్లు తప్పటడుగులు వేస్తాం అన్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని వాటన్నిటికీ మందిచ్చారండి. సర్వరోగ నివారణి అయినటువంటి అన్ని రకాల అద్భుతమైన మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం. ఆత్మ రోగానికి అద్భుతమైనటువంటి మెడిసిన్ దేవుడి వాక్య రూపంలో ఉంది. ఎందుకో చూడండి, కిందికి వస్తే 19 మరియు ఇంతకంటే అంటే దేనికంటే, రూపాంతర కొండ మీద మేము మహత్యమును, క్రీస్తు మహత్యమును చూసామే, దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అంటే దర్శనము కంటే గొప్పది ఏమని చెప్తున్నారండి వాళ్ళు? వాక్యము, దేవుని వాక్యము గొప్పది అంటున్నాడు. దైవజనులు ఇది చెప్పరండి. ఎందుకంటే మనల్ని ఆ భ్రమలో ముంచేయాలి, మాయలో ముంచేయాలి, అసత్యములో ముంచేయాలి, అసంపూర్ణతలో ముంచేయాలి, అస్పష్టతతో ముంచేయాలి. ఆ విధంగా మన బలహీనతలు సొమ్ము చేసుకోవాలి అన్నటువంటి తత్వంతో చాలా మంది ఉన్నారు. అందుకే సత్యము చెప్పే చోట ఎక్కువ మంది ఉంటారా? ఉండరు. ఎందుకంటే మాయలు ఉండవు, మోసాలు ఉండవు, దగా ఉండదు, కుట్ర ఉండదు, ఏమండి ఇటు జిమ్మిక్కులు ఉండవు, ఏముండవు. మీకు విషయం తెలుసా అండి, స్వచ్ఛమైన నీరుకి ఏముండదని చెప్తారు తెలుసా మీకు? స్వచ్ఛమైన నీటికి ఉన్న క్వాలిటీస్ లో ఏమని చెప్తారు చెప్పండి? రుచి ఉండవు. వెరీ గుడ్. స్వచ్ఛమైన నీటికి రుచే ఉండదు. కానీ మనం నీళ్ళల్లో కూడా ఏం చూస్తాం? రుచే చూస్తాం. రుచి అంటే స్వచ్ఛమైన నీళ్లకు రుచి ఉండదంటే స్వచ్ఛమైన వాటికి కొన్ని ఫ్లేవర్లు ఉండవండి. అవి ప్లెయిన్గా అనిపిస్తాయి, చాలా ఏం పెద్దగా ఆసక్తికరంగా ఆకర్షణీయంగా ఉండదు. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఏంటండి ఇది? ఫ్లవర్స్ బుక్. ఫ్లవర్ వాజ్ ఇది.
ఇవి ఏ పూలు అనుకుంటున్నారు? ప్లాస్టిక్ ప్లాస్టిక్ న్యాచురలా ఆర్టిఫిషియలా? ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే. కానీ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు న్యాచురల్ పువ్వు చూపిస్తే అది బాగా ఆకర్షణీయంగా ఉంటదా? ఇది బాగా ఆకర్షణీయంగా ఉంటదా చెప్పండి? అసలు కనుక్కోలేమన్నా, రెండు ఒకేలాగా ఉంటాయి. స్మెల్ బట్టి చూస్తాం, అంతే కనుక్కుంటాం. ఇవే బాగుంటాయి అదొకటమ్మా. కదా. దానికంటే న్యాచురల్ దానికంటే ఏ బాగున్నాయి కాబోలు అన్నట్టు ఉంటాయి. అంతే. అవునా? ఇప్పుడు రోల్డ్ గోల్డ్ ఉందనుకోండి. నిన్న చార్మినార్కి వెళ్ళొచ్చాం పిల్లల్ని తీసుకుపోయి. అక్కడ అరే గోల్డ్ లాగా పూర్తిగా ఈ చెవిదుద్దులు తీసుకున్నారు పిల్లలు. పక్కా గోల్డ్‌ది ఎక్కడ పోవాలో చిత్రమేంటి చెప్పమంటారా? అయి ఎంత అనుకుంటున్నారు? రూ. 30. ఆ రూ. 30వి చూస్తే 20,000, 30,000 పెట్టి బంగారం కొనుక్కుంటే కూడా అవి వేస్ట్ అనిపించినట్టుగా ఉన్నాయి. అవి బాగున్నాయి. అవి బాగున్నాయి. అంటే మోసం ఆకర్షణీయంగా ఉంటది. మర్చిపోకండి. మోసం ఆకర్షణీయంగా ఉంటదండి. నిజం అంత ఆకట్టుకునే విధంగా ఉండకపోయినా అదే నిలిచేది. ఇప్పుడు బట్టతల నిజం. విగ్గు అబద్ధం. అబద్ధం. ఏది బాగుంటది? అబద్ధమే బాగుంటది. బట్టతల ఎవడో బాగుంటదండి అసల. ఆ విగ్గే బాగుంటది. ఆ వాటికి అలవాటు పడింది సమాజం. కానీ దేవుడు అపోస్తలు మొదలుకొని స్వచ్ఛమైన సేవకులందరి ద్వారా రాజీ పడని శ్రేష్టమైన విషయాలే చెప్పిస్తూ వస్తున్నాడండి దేవుడు. ఎక్కడ ఎవరికి మోసం లేదు. మన దగ్గరికి ఎవరన్నా వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, ఇటు జిమ్మిక్కులు అంటే ఈ ప్రవచనాల కోసం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే భాషల కోసం ఉన్నటువంటి వాళ్ళు, ఎగురు డ్రమ్ బీట్లకి ఎగిరినటువంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? చప్పగా ఉంటదన్నా. ఏంటి ఈ చప్పగా సాగుతుంది అసలు. వీళ్ళకి పరిశుద్ధాత్మ నడిపింపే లేదు. లేదు లేదు, అసలు ఉజ్జీవమే లేదు వీళ్ళ సంఘంలో. జీవమే లేదు వీళ్ళకి. చచ్చిపోయినట్టు వెళ్ళి శవాలు చిచ్చి శవాల మధ్యకి వచ్చేసాను బాబు అనిపిస్తుంది అనుకుంటారు వాళ్ళు. అది సత్యం ఏంటంటే, ఎందుకు చెప్తున్నా అంటే, మేమే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ మహాత్యమును చూసినటువంటి వాళ్ళము చెప్తున్నాం వినండి అని పేతురు గారు చెప్తున్నారు. దీనికంటే గొప్పది, దీనికంటే స్థిరమైనది ఏమిటట? ప్రవచన వాక్యము మీకున్నది. ఇప్పుడు మనం దేని మీద దృష్టి సారించాలని చెప్తున్నాడండి ఆయన? చదువుదాం మనం. మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచుని ఎడల. దేని యందు? దేవుడు వాక్యం అందరు దర్శనమందు కాదు, భాషల యందు కాదు, ఎగురుట యందు కాదు. అర్థమవుతుందండి? దేవుని వాక్యమందు లక్ష్యముంచుని ఎడల మీకు మేలు. మనకు మేలు దేవుడి వాక్యం మీద దృష్టి సారించినప్పుడు. ఎందుకు ఇంతగా ప్రతిదీ పట్టి 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 చెప్పాల్సి వస్తుంది అనుకుంటున్నారు? ముక్క 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 ఆస్వాదించే విధంగా ఎందుకు మీకు అందించబడుతుంది అనుకుంటున్నారు? చాలా మంది అనుకోవచ్చు, టైం వేస్ట్ ఎందుకు అనవసరంగా, ఏంది టక 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 అయిపోయి ఏం చేస్తావు? టక 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 అయిపోయి చేసుకొని చెప్పండి ఏమండి? దానిలో ఆస్వాదన. అందుకే మీరు చెప్తూ ఉంటారు, మా పెద్దలు కొంతమంది చెప్తూ ఉంటారు, అరే తిండి మింగకూడదటండి. తెలుసా మీకు? తిండి తడ మొత్తం అంతా ముద్ద నోట్లో వేయటం మింగేయటం, మీ ఇంట్లో వేయటం మింగేయటం. ఏమన్నా ఆస్వాదన ఉంటుందా? ఆస్వాదన ముందు పక్కన పెడితే చక్కగా అరిగి వంట పట్టే విధంగా ఉండాలంటే అలా తినకూడదట. నోటిలోనే 50% అబౌవ్ దాని డైజెషన్ కంప్లీట్ అయిపోవాలట. డైజెషన్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఆహారం ముక్కలు 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 చేయబడుతుంది. అలా ఆస్వాదిస్తూ తినప్పుడే దాని తాలూకు
అన్ని న్యూట్రియంట్స్ మనకు అందుతాయి, దాని తాలూకు మజా మనకు వస్తుంది. ఏమండి ఆ, కొంతమంది మనం సండేస్లో భోంచేస్తూ ఉంటాం కదా, తినేటప్పుడు మటన్ ముక్కలు వస్తూ ఉంటాయి. అందులో ముక్కల్లో కూడా ఎముక లాంటిది వస్తుంది. కొంతమంది అసలు దాన్ని తినడం కూడా తెలియదు. దాని మీద ఉన్నటువంటి ఆ ఎముక మీద ఉన్నటువంటి అనగా అంటుకొని ఉంటుంది చూసారా, ఆ కండ, అది తినాలి. దాని లోపల ఉన్నదాన్ని కూడా కొంతమంది సిగ్గుపడతారండి. ఎందుకు ఇదేం తినడానికి? ఎంకన్నా ఆ మళ్ళాడాలి. ఎముక తినడానికి అది తెచ్చుకున్నది తినడానికి నువ్వు. మరి ఎవడేమనుకుంటాడు, ఎవడేమన్నా అనుకొని మనకు ఆస్వాదం తెలీదు, ఆస్వాదించటం తెలియదు. అలా దేవుడి వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. అప్పుడే మేము బాగా ఆస్వాదిస్తున్నాం కాబట్టి మీటింగ్స్ ఏ టైంలో పోతున్నా కూడా రాత్రి అందుబాటులో ఉంటే చాలు. తెల్లవారి లేవడానికి, దేవుడి వాక్యం చెప్పుకోవడానికి అనుకూలతలు ఉన్న ప్లేస్ అయితే చాలు. నిద్ర రెస్ట్ అంటారా, తర్వాత ఏదో ఒక టైంలో దేవుడు ఇస్తాడు, లేకపోతే ఆఖరిగా శాశ్వతంగా రెస్ట్ ఇచ్చేస్తాడు అని అనుకునే. ఎందుకంటే నేర్పిస్తే మనం ఎందుకు చెప్పుకున్నాం కదా, బాగా ఎప్పుడు మనిషి గుర్తుంటది. గుర్తెందుకు ఉండాలి అసలు? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టే. గుర్తుంది, వాక్యం మనకు గుర్తుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లే. బ్యాలెన్స్ ఉంటే ఏవైనా చేసుకోవచ్చు. పైసలుంటే దేన్నైనా మనం కొనుక్కోవడానికి, సంతోషపడడానికి కూడా. అట్లాగా దేవుడి వాక్యం గుర్తుండడం అంటే బ్యాంకులో బ్యాలెన్స్ పుష్కలంగా ఉన్నట్టు. మరి నా బ్యాలెన్స్ నేను పెంచుకోవాలి కదా మరి, అందుకే ఇవన్నీ చేస్తాం. కనుక ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో యేసు ప్రభు జనన విషయంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఉంది, ప్లస్ సంఘం యొక్క స్థాపన విషయంలో ఆయన యొక్క పాత్ర గురించి చూసాం. ఎస్పెషల్లీ సంఘ స్థాపన విషయంలో కూడా భాషల గురించి, ప్రవచనాల గురించి, స్థిరమైనటువంటిది ఏది అన్న దాని గురించి ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్నాం. ఓకే అండి. తర్వాత ఇంతటితో అయిపోలేదు. వాక్యము స్థిరపరచటంలో ఉంది, వాక్యము రాయించటంలో కూడా పరిశుద్ధాత్మని పాత్ర ఉండేది. రేపు మనం నేర్చుకుందాం. వాక్యము రాయించటంలో పరిశుద్ధాత్మని పాత్ర ఎలాంటిది, అలాగే అపోస్తలుల చర్యలు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని ఏం చేస్తారు? పరిశుద్ధాత్ముడి విషయం ఓకే, బాగానే ఉంది. అనాదిగా సృష్టిని నిర్మాణంలో, మానవ నిర్మాణంలో, ప్రత్యక్ష గుడారపు నిర్మాణంలో, అలాగే న్యాయాధిపతులను నడిపించటంలో, రాజులను నడిపించటంలో, ఆ తర్వాత ప్రవక్తలను నడిపించటంలో, బాప్తిస్మిచ్చే యోహాను గారి జనన విషయంలో, యేసు ప్రభుల వారి జనన విషయంలో, అలాగే ప్రారంభ సంఘ స్థాపన విషయంలో, ఈ స్థిరమైనటువంటి వాక్యాన్ని దేవుడు స్థిరంగా మనిషికి అందించటంలో పాత్ర అంతా బాగానే ఉంది. మరి మనకేంటి? అంతా చెప్పుకుంటూ వచ్చాం, మన వరకు రానప్పుడు ఏం ప్రయోజనం ఉంటుంది? కాబట్టి ఆయన కార్యాలు మన దాకా ఏ విధంగా వస్తాయి, ఆయన ఏం చేస్తాడు మనలోకి వస్తే అనేది కూడా మనకు తెలియాలి. ఓకే, అది రేపటి దినాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు విన్న వాటిలో ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.